తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్నూరు రవి గారు, తెలంగాణ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రామ్ గోపాల్ గారు ఉన్నారు. అలాగే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స శ్రీనివాస్ గారు. అందరితో కూడా మాట్లాడడం. నమస్తే అండి అందరికీ కూడా. శ్రీనివాస్ గారు, అసెంబ్లీకి వస్తాను, ఈసారి స్వయంగా నేనే వస్తాను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదో ప్రభుత్వాన్ని నేనే ఎండగడతాను, స్వయంగా అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడతాను అని చెప్పిన కేసీఆర్ గారు అన్నట్టుగానే ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఇట్లా వచ్చారు, అట్లా పోయారు. రేపటి నుంచి మళ్ళీ వస్తారా లేదా, ఆయన చెప్పినట్టుగా నిజంగా ప్రజల పక్షాన పోరాడతారా లేదా అనే ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి ఇవాళ వచ్చిన దాని గురించి కానివ్వండి, లేకపోతే రేపటి నుంచి వస్తారా లేదా అనే దాని గురించి, అట్లాగే గవర్నర్ ప్రసంగం మీద ఏదైతే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారో, అంటే కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్లా ఉంది, అన్నీ కూడా అబద్ధాలే చెప్పారు, గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు అన్న బీఆర్ఎస్ నాయకుల మాటలు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. గవర్నర్ గారి ప్రసంగం ఇది రెండోసారి, మనందరికి తెలిసిన సంగతే. ఈ రెండోసారి గవర్నర్ గారు వచ్చి ప్రభుత్వానికి, అంటే సహజంగా గవర్నర్ గారు ఎవరున్నా సహజంగానే ప్రభుత్వ పక్షాలనే ఒక ఇంచు ఉంటారు, అది ఎవరు కాదనలేని సత్యం. అందుకే ప్రగతి సాధించినా సాధించకపోయినా ప్రభుత్వ పక్షాన గవర్నర్ గారి ప్రసంగం కొనసాగే విధంగా ఆ ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కూడా జాగ్రత్త పడతారు. ఇది మళ్ళా కొత్త ఏం కాదు. అయితే కొంత వాస్తవం ఉండాలి. ఆ వాస్తవికతకు దూరంగా ఏమాత్రం దిశ లేని తెలంగాణకు ఏమి నిర్దేశనం లేకుండా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగిందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అధినాయకుల అభిప్రాయం. అది ఏమంటే, ఇప్పుడు ఈరోజు గవర్నర్ గారు చెప్పిండు, రైతులకి రుణమాఫీ జరిగిందనో, లేకపోతే గ్యారంటీల అమల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నటువంటి క్రమం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నిలబెట్టుకోలేనటువంటి పక్షం, వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఈ 6 గ్యారంటీలు కానీ, లేకపోతే 41,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని దాన్ని మన 38,000 కోట్లు 30,000 కోట్లని, ఆ తర్వాత 21,000 కోట్లని, చివరికి 18,000 కోట్లు అని అధికారికంగా ప్రకటిస్తే 12,000 కోట్లకు లెక్క చెప్పి ఈ రోజు వరకు 6,000 కోట్లకి లెక్క చెప్పాల్సి ఉందని వరంగల్ వేదికగా ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం. అయితే ఇట్లాంటి సందర్భాన్ని కూడా గవర్నర్ గారు చాలా గొప్ప అంశంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుడు, లేకపోతే ఈ నిరసన తెలపడానికి విచ్చేస్తున్నటువంటి విఆర్ఏలను, లేకపోతే యువ జర్నలిస్టులను, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అట్లాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని అయితే తలపించే విధంగా వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతుంది. ఇట్లాంటి పరిపాలనకు చివరికి గవర్నర్ గారిని కూడా కాంగ్రెస్ వారు వదిలిపెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటి మీద మీరు చూడండి, ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా నేను చాలా ప్రయాసపడుతున్నాం, చాలా పనులు చేస్తున్నాం అన్నారు. ఈ రోజు వరకు ఇంకా నేను అనుకుంటా మోర్ దాన్ 20 days అరౌండ్ ఇట్ ఈస్, ఇంతవరకు దానిపైన ఇంకా జరుగుతూనే ఉంది. అంటే వాళ్ళ పార్టీలో ఏ విధమైనటువంటి సమన్వయ లోపం, ప్రగతి పథంలో ముందుకెళ్తున్నామని చెప్పేటువంటి దాంట్లో సమన్వయ లోపము, ఢిల్లీ ప్రయాణాలు, వాళ్ళు ప్రగతి అంటే ఢిల్లీకి వెళ్ళి రావడము, దీంట్లోనే నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారిని స్తుతించే విషయము, దాంట్లో మహాత్మా గాంధీ గారితో మొదలుపెట్టి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాట మొదలుపెట్టి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇంక్లూజివ్ డెవలప్మెంటు, ట్రాన్స్ఫార్మింగ్ డెవలప్మెంటు, ఈ డెవలప్మెంట్లన్నీ ఎక్కడ పోయినాయి? వీళ్ళు చెప్పినటువంటి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న నియామకాలలో 50,000కు పైచిలకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే. నియామకాల విషయంలో అయినా, ఈరోజు కృష్ణా గోదావరి నీళ్లను సద్వినియోగం చేసుకునే విషయంలో కానీ, కాళేశ్వరం నీళ్లు
తుంగతుర్తి వరకు మేము గతంలో ఇచ్చిన పరిస్థితి ఉంటే ఈరోజు అక్కడి పంటలన్నీ ఎండబెట్టి దాన్ని కాళేశ్వరం ఇప్పుడు అవసరం దాని గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మేము నీరు ఇయ్యలేకపోతున్నాం అనేటువంటి విధంగా రైతుల ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇట్లాంటి పరిపాలన కొనసాగించినటువంటి ఈ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు చేసి మాట్లాడితే మేము గడిచిన ప్రభుత్వ అప్పుకి వడ్డీ కడుతున్నామని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్న వీళ్ళ పరిపాలన ఓహో అని పాపం జిష్ణుదేవ్ శర్మ గారితోని గొప్పగా చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే వాస్తవం ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకి మేము మిషన్ కాకతీయ పేరుట సాధించిన దాన్ని వీళ్ళు 12 నెలల్లో మేమే సాధించినాం మేము వచ్చిన తర్వాత 3 లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చింది, అన్ని లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చింది, ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చిందని చెప్తున్నారు. మేము ఏర్పాటు చేసిన గురుకులాలలో 89 హత్యలు జరిగినాయి. దీని పట్ల ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అది వదిలేసింది. ఎందుకు చనిపోతున్నారు గురుకులాలు అనేటువంటిది నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షంగా కాకుండా ఒక బిడ్డల తండ్రిగా ఒక ఆవేదన, ఎందుకు చనిపోతున్నారు, ఎక్కడ ఈ అపశృతులు ఎందుకు దొరుకుతున్నాయి? చెల్లించాల్సినటువంటి వ్యక్తులు స్పందించకుండా అది పోతుందిలే ఆ కాలక్రమంలో భాగంగా చనిపోయిన బిడ్డల తల్లిదండ్రుల ఆవేదన ఎవరు తీరుస్తారండి? మళ్ళీ ఏమనంటే మీ ప్రభుత్వంలో చనిపోలేదు అంటారేమో. మరి నాకు తెలియదు. ఇప్పుడు తమ్ముడు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరి ప్రభుత్వంలో చనిపోయినా కూడా గొప్పగా మేము 40% పెంచినాం అంటున్నారు. గురుకులాల పట్ల మీకు శ్రద్ధ లేదు. దేని పట్ల శ్రద్ధ ఉందబ్బా? మీరు 2,500 రాగానే ఇస్తామన్నారు. 2,500 మాట్లాడితే ఆ బస్సులో ఒకటి ఉమెన్ కి ఫ్రీ ఒకటి ఉన్నట్టుంది. ఇప్పుడు అది కూడా మహిళలు కూడా చల్లబడిపోయింది. ఇంకెవరు ఎక్కువ ప్రయాణం చేస్తలేనట్టున్నారు. దాని పట్ల కూడా ఎక్కువ రద్దంతాలు జరగట్లేదు. శ్రీనివాస్ గారు, మీరు ఇవన్నీ ఏవైతే అబద్ధాలని చెప్తున్నారో మరి ఈ అబద్ధాలన్నిటినీ రేపు అసెంబ్లీలో మాట్లాడడానికి కేసీఆర్ గారు వస్తున్నారా లేదా? చూద్దాము. నాకైతే ప్రత్యేక సమాచారం లేదు. వస్తారనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు వచ్చిండ్రు కాబట్టి రేపు కూడా కంటిన్యూటీ ఉంటుందని నేను భావిస్తున్నా. కాబట్టి కేసీఆర్ గారు ప్రెజెన్స్ ఇంపార్టెంటా, లేకపోతే ప్రజలకు చేయాల్సినటువంటి బాధ్యత 445 మంది రైతుల ఆత్మహత్యల గురించి మీ ప్రభుత్వం ఎందుకు ప్రస్తావిస్తలేదు? రుణమాఫీ ఫెయిల్, బస్ ఫెయిల్, గ్యాస్ ఫెయిల్, పాస్ ఏంది? పాస్ ఒక్కటి ఉంది. ఢిల్లీ ప్రయాణం మీరు సర్దుకోవడం, మీ మూటలు సర్దుకోవడం, మీరు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ని అసలు జరగకుండా చేయడంలో కృతకృత్యులై మీరు మీ ఖజానాలు నింపుకోవడంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అంతవరకు అయితే బ్రహ్మాండంగా ఉంది ఈ ప్రభుత్వం. ఇట్లాంటి అంశాల గురించి మరి ఆయన ఎందుకు మాట్లాడతారండి? గవర్నర్ గారు ఇవన్నీ జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, రుణమాఫీ జరగలేదు అంటారా? అన్నారు కదా. ఏదో కొంత ప్రభుత్వం సాధించినటువంటి 1%, 2% మంచిగా మాట్లాడతారు. కానీ ఏ గవర్నర్ అయినా చెడెందుకు మాట్లాడతారు? ఆ దిశగా గవర్నర్ గారి ప్రసంగం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు. ఏమైంది? వర్గీకరణ అమలు చేస్తా అన్నారు. ఏమైంది? ఇట్లాంటి అంశాల ప్రస్తావన వచ్చిందా? నాకు తెలిసి అయితే గవర్నర్ గారి ప్రసంగంలో ఇట్లాంటి అంశాలు రాలేదు. మాట్లాడితే కేసీఆర్ ఫ్యామిలీ బీసీ కులగణన, మా ఫ్యామిలీ బీసీ కులగణన పాల్గొనలేదు అంటారేందా? నాకు అర్థం కాదు. అప్పటికి కవిత గారు పాల్గొన్నారు, కేటీఆర్ గారు పాల్గొన్నారు. బీసీ కులగణన తేల్చమంటే వాళ్ళు పాల్గొనలేదంటారు. మీకు పాల్గొన్న వ్యక్తులకు లెక్క తెచ్చి ఇంప్లిమెంట్ చేయండి. అది చేయండి. అది చేసి గొప్పగా అనిపించుకోండి. అది చేయకుండా కేసీఆర్ గారికి వచ్చే అర్హత లేదు, కేసీఆర్ గారు వస్తారా రారా, మీరు పరిపాలన చేస్తారా చేయరా గది చెప్పండి. ఇది వదిలిపెట్టి కేసీఆర్ గారి చుట్టూ లేకపోతే కేటీఆర్ గారి చుట్టూ, ఈ ఫార్ములా చుట్టూ, ఇంకా దేని చుట్టూ తిప్పకుండా రాబోయే రోజులల్లో ఈ ప్రభుత్వం ఈ రోజు జరిగినటువంటి శాసనసభలో చేసినటువంటి ప్రసంగం పట్ల అసత్యాలు, అవాస్తవాలు, జరిగిన ప్రసంగంలో జరగని అభివృద్ధిని మాత్రమే స్తుతించి ముఖ్యమంత్రి గారిని కొనియాడమే తప్ప ఇంకా ఏమీ జరగలేదు. అది ఏమి
భవిష్యత్తులోనైనా Hmm. రాబోయే బడ్జెట్ సమావేశాలకైనా అప్రమత్తమై మీరు ప్రతిపక్షానికి జవాబుదారీగా ఉండకపోయినా పాలకులుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మీరు పెంచుతున్న రైట్, మళ్ళీ పెన్షన్లు మాట్లాడదాం పెంచలే. శ్రీనివాస్ గారు, ఆ? మళ్ళీ మాట్లాడదాం. సరే అండి, సరే. యా, సో రవి గారు, ఏదైతే